దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పరిశుద్ధ ఘననామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు పిల్లలు, దేవుడు తన మహాకృపను బట్టి, తన ఉచితమైన ప్రేమను బట్టి నూతన ఉదయకాలం, ప్రాముఖ్యంగా 6వ మాసం మొదటి పరిశుద్ధ దినం అనగా ఈ మాసములో 7వ దినం అద్భుతంగా దేవుడు నడిపిస్తున్నాడు. ఇటు శ్రేష్టమైన ధన్యత, అనుకూలత ప్రభు మనకి ఇచ్చారు. అందును బట్టి ఆయన విలువైన పరిశుద్ధ నామమునకు ఘనత కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఆత్మీయంగా బలపడుతూ ప్రోత్సహిస్తూ ప్రార్థిస్తున్న అందరికీ కూడా క్రీస్తు యేసు వారి పరిశుద్ధ నామములో ఉదయకాలపు శుభములు మరియు నిండు వందనాలు తెలియజేస్తాను. బాగున్నారు కదండి? చాలా సంతోషం కదా. రండి, ఈ దినం కూడా మిమ్మల్ని ప్రేమతో నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుభక్షులు కండి, వాక్యాన్ని ధ్యానించి దేవుని యొక్క దీవెన పొందండి. బైబిల్స్ దగ్గరలో ఉన్నాయి కదా, తెరచి చూడండి. లేని పక్షాన చదువుతున్న మాట జాగ్రత్తగా వినండి, గ్రహించండి. వాక్య ధ్యానంలో పాలుభక్షులు. నేటి దిన ధ్యాన వాక్యంగా యోహాను సువార్త 15వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. వినండి, గ్రహించండి. మీ యందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలనని ఈ సంగతులు మీతో చెబుతున్నాను. దేవుడి మాటను మనకు దీవించునుగాక. ప్రార్థన. మహోన్నతుడ, మహాగుణుడ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడ, మీకు స్తోత్రాలు, వందనాలు. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనేక సంవత్సరాలుగా బలపరుస్తున్నాం. విధానం కూడా స్తోత్రాలు. ప్రతిదినము విలువైన నీ మాటలు వింటున్నాం. ఈ దినం కూడా అటు రీతిగా మా కొరకు మీరు సిద్ధపరిచినందుగా స్తోత్రాలు. వినబోతున్న మాటలను బట్టి మా హృదయాలను సిద్ధం చేసుకుని కృపద ఇచ్చేయండి. తద్వారా మహిమ, ప్రభావ, ఘనతలు మీరు పొందండి. క్రీస్తు వారి ఉన్నత నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. చాలా సంతోషం ప్రియులరా. యోహాను సువార్త 15వ అధ్యాయం అందరికీ చాలా సుపరిచితమైన మాట. కారణం, ప్రభు అక్కడ చాలా స్పష్టంగా నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు, నా తండ్రి వ్యవసాయం, ఇలా మొదలు పెట్టుకునొచ్చు వస్తూ 11వ వచనం వచ్చేసరికి మీరు సంతోషంగా ఉండాలి, అది నేనిచ్చే సంతోషం ఉండాలి, ఆ సంతోషము పరిపూర్ణం కావాలి. అంటే నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది అని కీర్తనకారుడు చెప్పినట్లుగా దేవుడు మనకిచ్చినటువంటి ఆ సంతోషము పరిపూర్ణం చేసుకోవాలనేది ప్రభు యొక్క ఆకాంక్ష. అందుకే అంటున్నాడు, మీ సంతోషము పరిపూర్ణం కావాలయ్యా. అందుకే మాటలు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు వారికి మనందరి జీవితంలో సంతోషం కలిగించేది ఏంటి? లేక ఆయన జీవితంలో ఆయనకు సంతోషం కలిగించిన విషయాలు ఏంటి? ఆలోచన చేస్తే ఆయన తన తండ్రి చిత్తానికి చూపినటువంటి అప్రతిహతమైనటువంటి సమర్పణ, ఆయనలో ఉన్నటువంటి త్యాగ నిరతి ఆయన సంతోషానికి గల కారణం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తన తండ్రి తనను ఏ ఉద్దేశముతో అయితే ఈ భూమి మీదకి పంపించాడో, ఏ పని కొరకైతే ఆయన ఇక్కడికి తీసుకుని రాబడ్డాడో, ఆ ఉద్దేశాన్ని, ఆ పనిని, ఆ చిత్తాన్ని నెరవేర్చడమే ఆయన సంతోషానికి గల కారణం. అందుకనే హెబ్రీ గ్రంథకర్త అన్నాడు, ఆయన తన ఎదుట ఉంచబడినటువంటి ఆనందము కొరకే సిలువను సహించి అని రాశాడు. కీర్తనకారుని యొక్క అనుభవం ఏంటంటే, నా దేవా నీ చిత్తము నెరవేర్చిన సంతోషము, మన సంతోషము పరిపూర్ణం కావాలని యేసుప్రభు వారు కోరుకుంటూ ఉన్నాడు. ఆయనకు సంతోషం కలిగించిన కారణాలు మనకు కూడా సంతోషం కలిగించినప్పుడు మన సంతోషము పరిపూర్ణం అవుతుంది. ఎందుకు మనము అనుమతిస్తున్నామా అనేది ప్రశ్న. క్రీస్తు వారిలో ఏ సంతోషం అయితే ఉందో ఆ సంతోషమే మనలో ఉండాలని కోరుకుంటున్నాడు. ఆ సంతోషానికి గల కారణాలు మనలో ఉన్నట్లయితే దేవుడు ఆ సంతోషాన్ని పరిపూర్ణం చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక.
పిల్లల సంతోషము మరియు సమృద్ధి జీవం కలిగినటువంటి జీవితం ఉండాలి. అసలు ఈ సంతోషము మరియు సమృద్ధి కలిగినటువంటి జీవితం అంటే ఏంటండి అని అంటే, ఇది కేవలము భౌతిక పరమైన సుఖాలు మాత్రమే కాదండి. మనం దేవుని కొరకు పని చేయడం కూడా కాదు. మరేంటండి అని అంటే, యేసు ప్రభు వారితో పరిపూర్ణమైన అన్యోన్యత మరియు అఖండమైనటువంటి అనన్యత కలిగి ఉండడమే కలకాడు. ఇది యేసు ప్రభు వారికి సంతోషాన్ని కలిగిస్తుంది మన జీవితం ద్వారా. అయితే మనలో ఉన్నటువంటి సంతోషాన్ని ఆటంకపరిచే కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. ఏంటి అని అంటే, ముఖ్యంగా మనము యేసు ప్రభు వారి వైపు చూడకుండా, ఆయన వాక్యం వైపు చూడకుండా, మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను చూసి విసుగు చెందినప్పుడు, మన చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి మనము చిరాకులో ఉన్నప్పుడు మనము సంతోషంగా ఉండలేము. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, ఐహిక విచారములను, ధనమోసములను, వాక్యమును అణచివేయటము అది నిష్ఫలమగును అంటున్నాడు. మార్కు సువార్త 4వ అధ్యాయము 18-19 వచనం మీరు చదవండి. తర్వాత చూడండి, మన జీవితంలో ఏం జరిగిందో తెలుసుకునే లోపే మనం అనవసరమైన చింతల్లో మునిగిపోయి ఉంటాం. తర్వాత బయట రావడం కష్టం. కారణం ఏంటో తెలుసా? అపవాది సమయం కొరకు అదును చూస్తూ ఉన్నాడు. గమనించండి ఉదయకాల సమయంలో ప్రియ దేవుని బిడ్డ. అందుకొరకే మనం చేయాల్సిన పని ఏంటంటే, దేవునితో మనం సరైనటువంటి సంబంధం కలిగి ఉండాలి. దేవుని వాక్యానుసారంగా పరిపూర్ణ జీవితం అనేది జీవించడానికి ఇష్టపడుతూ ఉండాలి. అప్పుడు మనలో సంతోషం ఉంటుంది. అప్పుడు మనలో నుంచి జీవజలనలు ప్రవహిస్తాయి. మనలో నైవంచనం ఉండకూడదు, మిథ్యాచారాలు ఉండకూడదు. ఏమండి, అతిశయ భావం లేకుండా ఉండాలి. తద్వారా మనం సరి చేసుకోవాలి. ఎందుకో తెలుసా? మన జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ లేఖనం సెలవిస్తూ ఉంది. అటు రీతిగా అప్రమత్తత కలిగి జీవించాలి. దేవునితో అన్యోన్య సహవాసం కలిగినటువంటి క్రైస్తవుడు లేక విశ్వాసి ఎక్కడికి వెళ్ళినా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి సందర్భాలు ఎదురైనా సునాయాసంగా జీవించగలుగుతాడు సంతోషంగా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టి. హల్లెలూయా. ఆశీర్వాదకరంగా ఇతరులకు దీవెనకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ గొప్ప ధన్యకరమైన జీవితంగా కలిగి ఉండాలనేటువంటి ఆశ ప్రభు. అందుకే అన్నాడు, నా సంతోషమే మీ సంతోషం, నా యందు మీ సంతోషం ఉండాలి. ఆ సంతోషం పరిపూర్ణము కనుక ఉదయకాల సమయంలో ఒకవేళ క్రీస్తునందు మనం సంతోషంగా లేకపోతే, క్రీస్తునందు ఉన్నటువంటి సంతోషం మన జీవితంలో లేదంటే గల కారణం ఏంటో తెలుసా? మనము మన చుట్టూ ఉన్న పరిస్థితులను చూస్తున్నాం కానీ జీవదాత అయిన యేసు ప్రభు వారి వైపు చూడట్లేదు. ఆయన చూపించిన మార్గం వైపు చూడట్లేదు. కనుక అందుకొరకే ఈ ఉదయకాల సమయంలో ప్రభు అంటున్నాడు, మీ యందు నా సంతోషం ఉండాలి. మీరు పొందుకోవాలి ఆ సంతోషం. అది పరిపూర్ణం కావాలి, సకలం విడిచిపెట్టడం లేదు. కాబట్టి పిల్లరా, దేవుని చిత్తం నెరవేర్చడం, దేవుని చిత్తం నెరవేర్చడం యేసుప్రభువుల సంతోషం. నా జీవితాలు మారి ఆయనకు అంకితం చేయడం, ఆయనకు అనుకూలంగా జీవించడం కూడా ఆయనకు సంతోషమే. ఎందుకంటే అందుకొరకే కదా ఆయన మన కొరకు సిలువలో బలియాగం చేశాడు. అది ఆయనకు సంతోషం. కాబట్టి ఆ సంతోషాన్ని పరిపూర్ణం చేసుకుంటూ పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ముందు కొనసాగు. ప్రభు ఈ మాటలు మన కొరకు దీవించుంటారు. ప్రార్థన చేద్దాం. మహాగణుడును మహోన్నతుడిని మా తండ్రి, మీకు అద్భుతమైన నీ మాటలు మీ సన్నిధి కాంతిలో వినిపింపజేసిన స్తోత్రాలు. నిజమే ఆయన మీ సంతోషం ఆయన ఉండాలని, ఆ సంతోషం పరిపూర్ణం కావాలని నీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసు ప్రభువు వారు బోధిస్తున్నప్పుడు ఆ బోధ అనాటికి శ్రేష్టమైనది, సత్యం అనేది, వాస్తవం నిజమైనది. ఆ మాటలు విన్నా ప్రతి మాట మా హృదయపు అంశులలోనికి లోతైన అనుభవాలకు వెళ్ళక చూపింది. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకొని ఈ కార్యక్రమం వీక్షించిన బిడ్డలందరిపైన శక్తి కలిగిన నామములో తండ్రి, ఆమేన్. ప్రియక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడు నడిపించును గాక. ఆమేన్.